లార్డ్. సమస్త మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే కలుగునగా. గురుగురు వస్తాను చూడండి, ఇప్పుడు దాకా బాగానే ఉంది. దేవునికి స్తోత్రం. రాత్రి ఈ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టినందుకు తండ్రైన దేవునికి, కుమారుని యేసయ్యకు, పరిశుద్ధాత్మ దేవునికి సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మీ మధ్యకు రావడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు రాజన్న గారికి, అభిషక్తులు, అలాగనే పాస్టమ్మ గారికి, వారి పిల్లలకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వందనాలు చెప్పడం రాదనుకుంటా, కనబడాలి, వినబడాలి. అది కదా మరి, అడిగించుకొని పెట్టించుకోవడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంతేనా? ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. మైక్ లేకపోయినా మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది రాత్రి దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు? అన్నయ్య గారు ఆరాధన చేస్తూ పరిశుద్ధాత్మలో ఆయన పలికిన ప్రతి మాట నేను కూడా రిసీవ్ చేసుకున్నాను. నేనైతే నమ్మాను, ఈ రాత్రి దేవుడు ఏదో ఒక అద్భుతం అందరి జీవితంలో చేయబోతున్నాడు. చప్పళ్ళు కొట్టి గణపరచండి. ఏదో ఒక అద్భుతం. God is going to do something for us tonight. He is going to miracles, wonders, healings tonight for us. ఈ రాత్రి మన కొరకు ఆయన చేయబోతున్నాడు. ఒక మనుష్యుడు ఆయన నోటి నుంచి వచ్చే మాట ద్వారానే బ్రతుకుతున్నాడు. కనుక ఈ రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాద కూటానికి ఏ ఆశతో మీరు వచ్చారో దానికంటే నూరంతలుగా మీ ఆశ తీరబోతుంది. అది వాక్యము ద్వారానే సాధ్యం. ఆమెను చెప్పండి గట్టిగా. మరి రాజన్న గారికి నేను చాలా ప్రత్యేక వందనాలు చెప్పాలి, అలాగే ప్రత్యేకమైన క్షమాపణ కూడా చెప్పాలి, లేట్ అయినందుకు. సారీ ఫర్ ద లేట్ కమింగ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అన్నయ్య గారు మరి నాకంటే చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఒక ఘనమైన సేవ చేస్తున్నారు. నేను అంత యోగ్యుని కాను. ఈ రాత్రి మీ మధ్యలో నిలబడ్డాను అంటే అది దేవుని చిత్తమని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్. టునైట్ ఐ ఆమ్ బీయింగ్ విత్ యూ. ఇది దేవుని చిత్తమని అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారా? మీరు ఎందుకు అనుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్, నేను ఆలస్యం చేయను, డైరెక్ట్గా దేవుని వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యంలో ప్రభు అనేక విషయాలు మాట్లాడుతూ ఈ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట, ఒక్క మాట చెప్తాడు. ఆ మాట ఈ రాత్రి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. నేను మీకు ఏ మాట చెప్పాలో అది నాకు తెలియదు. దేవుణ్ణి అడిగినప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రసంగాలు అయితే రాసుకోను, ముందుగానే ధ్యానించను, ప్రార్థన చేస్తాను. ఏం మాట్లాడాలో అది మాట్లాడేటప్పుడు దేవుడు నాకు తలంపు రాగానే నేను ఎక్కువ ఫోన్లోనే చదువుతాను బైబిల్, ఎందుకంటే అక్షరాలు పెద్దగా కనపడతాయి కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటి స్క్రీన్ షాట్ తీసుకుంటా, దేవుడు మాట్లాడిన మాటలు. సో ఈ రాత్రి నాతో చెప్పిన మాటలు నేను మీతో చెప్పబోతున్నాను. సంఘంలో ఉన్నటువంటి మీరు, దూరాన లైవ్లో చూస్తున్నటువంటి మీరు, ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. యేసు నామములో ఈ మాటల ద్వారా ప్రభు మనందరితో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఓకే, చదవండి ఒక్క మాట. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల
మీరు నా స్నేహితులై ఉందురు. అందరూ చదువుదాం ఒకసారి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. కింద కూడా చూద్దాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఓకే, ఇక బైబిల్ వైపు చూడమాకండి, ఇక దేవుని వైపు చూద్దాం. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడునుగాక. ఒక చిన్న ప్రార్థన, కళ్ళు మూయండి, ఉన్న చోట కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. దయగల మా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిలో పరివర్తన కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరుగునుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో క్రియాసాధనముగా ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. మరి ముఖ్యంగా వాక్యము యొక్క ప్రత్యక్షత అనుభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరిలో అగ్ని లాంటి అభిషేకము ఒక్కొక్కరిని రగిలించునుగాక. కృప కలుగునుగాక. శరబల కథరమంతునమా. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబం నిశ్చయముగా దీవించబడునుగాక. నాయన ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసు శక్తిగల నామములు అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. సో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట, నేను మీకు ఆజ్ఞాపించినది మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్న నన్ను మిమ్మల్ని అడగనివ్వండి. ఎంతమంది దేవునికి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నారు? సిస్టర్స్, బ్రదర్స్, షో మీ రైట్ హ్యాండ్స్. మీ యొక్క కుడి చేతులు చూపించవచ్చు. అమూల్యమైన హస్తాలు, అద్భుతమైన హస్తాలు, ఎందరినో కొట్టిన హస్తాలు, ఎందరినో శాపించిన హస్తాలు. ప్రార్థనకు వచ్చినాక పరిశుద్ధపరచబడాలి. ఎంతమందికి ఉంది యేసయ్యతో స్నేహం చేయాలని? ఉందా? ఇంచుమించుగా అందరూ ఎత్తారు. సుప్పనాతోలు తప్ప, కుళ్ళుపోతోలు తప్ప, సోమరపోతోలు తప్ప అందరూ ఎత్తారు ఇంచుమించుగా. చాలా సంతోషం. ఈ రాత్రి దేవునితో స్నేహం చేయాలని మీరు ఆశపడ్డారు. ఆశపడ్డమే కాదు, ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చింది కూడా ఆ ఉద్దేశంతోనే వచ్చారు కనుక ప్రభువే మీకు స్నేహితుడుగా మారిపోవునుగాక. కొట్టవచ్చుగా పక్కన వాళ్ళుగా. హల్లెలూయా. కొట్టమంటే పక్కన వాళ్ళు కొట్టమ్మా, చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్నేహం చేయాలని కోరుకుంటారు. ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఉంటున్నారు స్నేహితులు, ఎక్కడెక్కడో ఉంటున్నారు స్నేహితులు. ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్ని తెలుగులో ఏమంటారు? మొహం పుస్తకం. ఏ పుస్తకం? మొహం పుస్తకం. ఈ ముఖ పుస్తకం వచ్చిన తర్వాత ఇక ప్రపంచంలో ఎక్కడెక్కడో ఎవరినెవరినో ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు. ఈ లోకంలో మనుషులు స్నేహితులు కావాలంటే వారి స్థాయిని చూసుకుంటారు, కులాన్ని చూసుకుంటారు, స్థాయిని చూసుకుంటారు, చదువును చూసుకుంటారు, వయస్సును చూసుకుంటారు. వీరు మనతో స్నేహించడానికి అర్హుడా కాదని చూసుకుంటారు. వారి స్థాయిని చూసి స్థాయిని బట్టి స్నేహం చేస్తారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో స్నేహం చేయగలుగుతారా? చేయలేరు. ధనవంతుడు దరిద్రులతో సహవాసం చేయగలుగుతాడా?
ఒక ఉన్నత కులంలో పుట్టినవాడు ఒక తక్కువ కులంలో పుట్టిన వాళ్ళతో సహవాసం చేయగలుగుతాడా? చేయడు. హల్లెలూయా. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు సాధారణమైన మనుషులతో సహవాసం చేయలేరు. చదువుకున్నవాడు చదువు లేని వాడితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డు. ఒకవేళ చదువు లేని వాడు చదువుకున్న వాడితో సహవాసం చేయాలనుకున్నా, ఈ పేదవాడు ధనవంతుడితో సహవాసం చేయాలనుకున్నా అది పెద్దగా సింక్ అవ్వదు, అది కలవదు. కానీ పరలోకమందున్నటువంటి మన పరమ తండ్రి, మన యేసయ్య, మన దేవుడు, ఆయన స్థాయికి మన స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన మహామహిమలో ఎవరు సమీపించలేని తేజస్సులో ఉండేటువంటి గొప్ప ఉన్నతమైన దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యములో ఆయన మహిమ గురించి, ఆయన స్థాయి గురించి అక్కడ మనం చూస్తే, ఆయన స్థాయిని చూస్తే అక్కడ 57:15 మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన ఉన్నత స్థలములో నివసించువాడను. వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను నేను నివసించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పొందు. ప్రభుకి మహిమ కలుగునగాక. ఆల్ గ్లోరీ టు జీసస్. దేవునికే సమస్త మహిమ కలుగునగాక. దేవుని యొక్క స్థాయి, ఆయన యొక్క స్థితి ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఎవరు చెప్పండి? నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, సర్వోన్నతుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడు. పౌలు అంటాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించువాడు, ఏకైక దేవుడు. మహోన్నతుడు అంటే ఎవ్వరు అందుకోలేని, అందరికంటే ఎత్తైన వాడు, అందరికంటే ఎత్తైన స్థలములో నివసించువాడు. అంతటి మహోన్నతుడైన దేవుడు ఎక్కడ నివసించాలని ఇష్టపడుతున్నాడంటే, వినయము గల వారి వద్దను, దీన మనస్సు గల వారి వద్దను నివసించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. భూమి మీద మనిషిని సృష్టించడానికి కారణం ఏంటో తెలుసా? స్నేహం కోసం. స్నేహం కోసం. స్నేహం. God wants to fellowship. God wants to fellowship with man. దేవుడు మనిషి స్నేహాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆదాము అవ్వలను సృష్టించి దేవుడు ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఎవరితో మాట్లాడేవాడు? చల్లటి పూట మాట్లాడుకోవడానికి, స్నేహం చేయడానికి సృష్టించాడు. మరి దేనికో కాదు, ఆ స్నేహాన్ని చెడగొట్టుకున్నారు, స్నేహ బంధాన్ని విడగొట్టుకున్నారు. ప్రారంభంలో తెగిపోయిన స్నేహాన్ని కలపడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. తన మరణము ద్వారా, తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ఆ బంధాన్ని మరింతగా మెరుగుపరచాలని ఆయన వచ్చాడు. ఆ స్నేహాన్ని బలపరచడానికి, ఆ స్నేహాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు స్థాయి ఏంటో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యములో ఉంటుంది. ఆయన స్థాయి ఏంటో చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఫిలిప్పీ 2:6. యేసు ప్రభు ఎవరండి? యేసు ప్రభు ఇంకొకటేను, దేవుడు ఇంకొకటి కాదు. ఆయనే దేవుని స్వరూపం. దేవునితో సమానుడు. ఎక్కువ తక్కువ కాదు, దేవుని కంటే ఎక్కువ కాదు, దేవుని కంటే తక్కువ కాదు. దేవునితో సమానుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య ఈక్వల్, సమానుడు. ఆయన స్థాయి అది, ఆయన స్థాయి అది. ఆ స్థాయి నుండి శిలువ మరణము పొందునంతగా దాసుని స్వరూపం ధరించుకొని, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభు స్థాయి అది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతమైన ఉన్నత స్థలములలో నేను నివసించువాడను, పరిశుద్ధుడును, పరిశుద్ధుడు, మహోన్నతుడు నేనే, సర్వమును సృష్టించిన వాడిని నేనే అని చెప్తూ అంత స్థాయి నుంచి ఎందుకయ్యా భూమి మీదకి దిగి వచ్చావంటే విడిపోయిన బంధాన్ని కలపడానికి, తెగిపోయిన స్నేహాన్ని మళ్ళా సమకూర్చడానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. తండ్రైన దేవునితో మనుషునికున్న సహవాసం, తండ్రైన దేవునితో మనిషికి ఉన్నటువంటి అదొక స్నేహ బంధం తన కుమారుడైనటువంటి క్రీస్తు మరణము చేత, మరణము ద్వారా మనల్ని సమాధానపరచడానికి. రోమిలికి రాసిన పత్రిక అందరూ తీయండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 10:11 కూడా చదవచ్చా? ఎలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, బిగ్గరగా, 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 బిగ్గరగా. హల్లెలూయా. ఆయన ద్వారానే, త్రూ ద జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే మనము దేవునితో సమాధానపరచబడ్డాం. యేసుక్రీస్తు లేకపోతే మనం దేవునితో సమాధాన స్థితిలో ఉండువారము కాదు. దేవునితో సమాధాన స్థితిని మనకు దేవుడిచ్చాడు. మనం ఎవరమై ఉండగా చెప్పండి, మనం యేసు ప్రభుకి ఏమవుతాం? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. వన్స్ అపాన్ ఎ టైం వీఆర్ ఆల్ ఆఫ్ ఎనిమీ టు జీసస్. ఎనిమీ టు జీసస్. దేవునికి శత్రువులమై ఉన్నాం మనం. ఎవరు మనం? అదే ఆ వాక్యం పైన అంటాడు పౌలు, ఎలయనగా శత్రువులమై ఉండగా. ఎవరు శత్రువులు? నీవు, నేను, ఇక్కడ కూర్చున్న మన అందరం, భూలోకములో ఉన్న సకల మానవ కోటి దేవునికి శత్రువులుగా ఉన్నారు. ఆ శత్రువులను మిత్రులుగా చేస్తున్నారు. ద బ్లడ్ ఆఫ్ జీసస్. తప్పలు కొట్టండి గట్టిగా, యేసు రక్తం. That's why Jesus died for every one of us. దాని కొరకే యేసుక్రీస్తు మనందరి కొరకు సిలువలో చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం ఈ రాత్రి మనందరి కొరకు ఉంది, తండ్రైన దేవునితో సమాధానపరచడానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనము శత్రువులమై ఉండగా
ఆయన కుమారుడైన క్రీస్తు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడుతున్నాం. అందుకే బాప్తిజం అనేది చాలా ఇంపార్టెంట్. బాప్తిజం లేకుండా దేవుని కుమారులు కాలేరు, దేవుని యొక్క సంతానం కాలేరు. వితౌట్ baptism we could not children of God. మనం దేవుని యొక్క పిల్లలు కాలేము. యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం ఒప్పుకోలు చేయటం ద్వారా, ఆయన మరణాన్ని నమ్మటం ద్వారా మనం అందరం కూడా దేవుని బిడ్డలముగా మార్చబడుతున్నాం. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. అపోస్తలుడైన యాకోబు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. 4:4 చదవండి. యాకోబు పత్రిక 4:4. ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. మనం చర్చికి రాకముందు ఎవరితో స్నేహం చేశాం? లోకంతోనేగా. ఇప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు కూడా చర్చికి వస్తూ కూడా లోకులతో స్నేహం చేసేవారు ఉన్నారు చాలామంది. ఇటు దేవుడు కావాలి, అటు లోకము కావాలి. ఇటు ప్రార్థన కావాలి, అటు పాపము కావాలి. ఇటు నిజము కావాలి, అటు అబద్ధాలు కావాలి. ఇటు ప్రార్థన కావాలి, అటు సినిమాలు కావాలి, లోక ఆశలు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తూ కూడా దేవుని బలలో, ప్రభు బలలో చేయి వేస్తూ కూడా, ప్రభు కొరకు జీవిస్తూ కూడా నీవింకా లోకముతో కనెక్షన్ పెట్టుకున్నట్లయితే నీవు దేవునికి శత్రువు కావచ్చు. బీ కేర్ఫుల్. జాగ్రత్త. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరితో నీ స్నేహం, ఎవరితో నీ స్నేహము, ఎవరితో నీ సహవాసం. దేవునితో చేస్తే స్నేహం దేవునితోనే చేయి. అటు దేవునితో, ఇటు లోకముతో, ఇటు లోకులతో, ఇటు ఆ లోకాచారాలతో, ఇటు దేవునితో, రెండింటి మధ్యలో నువ్వు స్నేహం కలిగి ఉన్నావంటే దేవుడు నీకు శత్రువుగా మారే అవకాశం ఉండొచ్చు. జాగ్రత్త. ఈ రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో ప్రత్యేకంగా ప్రభు ప్రతి ఒక్క పురుషునితో, ప్రతి ఒక్క స్త్రీతో, ప్రతి ఒక్క యవనస్తుడితో, ప్రతి ఒక్క యవనస్తురాలతో, చంటి బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో నీ స్నేహం ఈ రాత్రి నీవు నిర్ణయించుకో. లేదంటే 2 పడవల మీద కాలేస్తే ఏమవుతుంది చెప్పరే? 2 పడవల మీద కాలేస్తే ఏమవుతుంది? మా సంఘములో ఒక ఆమె వచ్చి, అయ్యగారు పలానా రోజు, పలానా టైం, పలానా తారీఖు పెళ్ళి ఉంది, నా కూతురు పెళ్ళి చేయాలి, మీరు రావాలి. నాకు కుదరదమ్మా, ఆ రోజు నేను వేరే చోట ప్రార్థనకి వస్తానని మాట ఇచ్చాను గనుక నేను రానమ్మా అని చెప్పాను. అదేంటయ్య గారు, మేము మీ చర్చికి వస్తున్నాం, మీ విశ్వాసులం. అర్థమైందా? మేము మీ చర్చికి వస్తున్నాం, మీ విశ్వాసులం. మా అమ్మాయి కూతురు పెళ్ళికి లేకపోతే నువ్వు ఎట్లా అదంటే నేను అన్నాను, నువ్వు ఇక్కడ విశ్వాసం అయితే, ఇక్కడ చర్చికి వచ్చే పని అయితే, మీ అమ్మాయి కూతురు పెళ్ళి చెయ్యాలని నాకు చెప్పావా? ముందు చెప్పలా.
ఏ రోజు చేయాలో నాకు చెప్పి నన్ను అడిగావా? అడగల. అట్లా కాదయ్య గారు, మేము అక్కడికి వెళ్ళాము పిలక చుట్టూ బ్యాంబుడు దగ్గరికి. ఆ పిలక చుట్టూ బ్యాంబుడు ముహూర్తం పెట్టాడు, అందుకనే అన్నయ్య, అందుకనే వాళ్ళు ముహూర్తం పెట్టారు, నువ్వు రావాలి. ఎవడు ముహూర్తం పెట్టాడో వాడి చేత పెళ్లి చేయించుకో, అంతేనా? చాలామంది జాగ్రత్తగా విన్నాను. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, ఇంటికి పునాది వేసేటప్పుడు, ఇల్లు ఓపెనింగ్ చేసేటప్పుడు ఏదైనా నీ ఆత్మీయ తండ్రితో మాట్లాడి, నీ ఆత్మీయ తండ్రిని అడిగి, ఆయన ఏ రోజు ఖాళీ ఉంటే ఏ రోజు ఆయన నోటితో పలానా రోజు అని చెప్తే ఆ రోజు నీకు పెట్టుకుంటే నీకు దీవెన. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆయన అడగకుండా చేస్తే అట్టగే ఉంటుంది చేసినట్టు. ఇప్పుడు ఏమో నన్ను అడగల, చేసుకో. ఈమె నన్న తర్వాత కోప్పడింది, నేను రానని చెప్పేశాడు. అయ్యగారు మీరు కానీ రాకపోతే కుదరదు, కుదరకపోతే పో అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీ చర్చికి కూడా రానంది, రాకపోతే పో అన్న. చర్చికి కూడా రాను, ఎందుకంటే నీతిమంతుడు ప్రమాణం చేయగా నేను వాక్యం చెప్పడానికని ప్రార్థనకని వేరే చోటుకు వస్తానని చెప్పాను. వాళ్ళు చెప్పారు, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు. నీకంటే ముందు వాళ్ళకి మాట ఇచ్చే కదా అక్కడికి వెళ్తాను నేను. ఒకవేళ నేనే పెళ్లి చేయాలంటే నేను మొదట ప్రార్థన చేస్తా, ప్రభువా ఇది నీ చిత్తమా కాదని దేవుణ్ణి అడుగుతా. నాకు ఒకవేళ ప్రేరేపణ వస్తే నేను చేసుకోమంటే చేసుకోవాలి, వద్దంటే ఆగిపోవాలి. దానికి ఓకేనా? అట్ట కుదరదంట. ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం అయ్య గారు, అన్ని పప్పన్నాలు తినేసాం అయ్య గారు, అన్నీ చేసాం, ముహూర్తాలు పెట్టుకున్నాం, శుభలేఖలు కొట్టించాము, అందరికీ చేసుకున్నాం, మీరు రాకపోతే అట్లా. సరే, అడగకయ్యే నువ్వు చేసుకున్నావు గనక యెషయా గ్రంథంలో ఉంటుంది, అడగకయ్యే మీరు పాపమునకు పాపము సమకూర్చుకుంటారని 63వ కీర్తనలో ఉంటుంది. యెషయా గ్రంథం 1వ వచనాల్లో అడగకయ్యే మీరు పాపమునకు పాపము సమకూర్చుకున్నారు. ఎవరిని అడగాలి? దేవుని సేవకుని అడగాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ తల్లి ఏం చేసిందంటే, ఇక మీ చర్చికి రాము, మీ దగ్గరికి రాము అని చెప్పి ఆమె ఆగేది కాక ఆమె ద్వారా వచ్చే వాళ్ళందరినీ ఆపేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మొత్తానికి పెళ్ళి అయిపోయింది, ఓకేనా? 3వ రోజే ఆ అమ్మాయి వచ్చింది ఇంటికి. ఎన్నో రోజు? 3వ రోజు అయిపోయిందిలే, 4వ రోజు వచ్చింది ఇంటికి. అమ్మాయి ఇంటికి వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకొని నేరుగా చర్చి కాడికి వచ్చింది వాళ్ళ అమ్మ. ఏంటమ్మా, ఈ అమ్మాయి పోనంటుంది, సంసారం చేయనంటుంది, నేను వెళ్ళనంటే వెళ్ళనంటుంది. ఎందుకు వెళ్ళవమ్మా అంటే, అన్నయ్య మా అమ్మకి తొందర ఎక్కువ, ఎవరిని అడగల, సేవకుడు నిన్ను అడగల, మా బంధువుల్ని అడగల, ఎవరిని విచారించకుండానే ఎవరిని అడగకుండానే పెళ్లి చేసి, వాడేమో 3వ రోజు వాళ్ళిద్దరిని ఏకం చేస్తారు కదా, ఏకం చేసే టైంలో ఆ రాత్రి పూట అన్నాడంట, నేను చీర కట్టుకుంటే ఎట్టుంటాను చూడు అన్నాడంట, పూలు పెట్టుకుంటే ఎట్టుంటాను చూడనంట. ఆ పిల్లకి అర్థమైపోయింది, ఓహో వీడు మన జాతి కాదే అనుకున్నాడు. అమ్మాయి అనుకున్నట్టు అయిపోయింది. నేను ఇంతే అన్నాడంట. ఓకే, నా గొంతు కోసాడు మా అమ్మ నాన్న అని చెప్పి నేరుగా ఇంటికి వచ్చి నాకు చెప్పాడు, ఇట్లా సంగతి అని. ఇప్పుడు నన్ను పిలిస్తే నన్ను ప్రార్థన చేయమని కాదు, మీరు వచ్చి మాట్లాడితే కేసు పెట్టి విడాకులు చెల్లి, కట్టడానికే రానోడిని విడదీయడానికి వస్తానా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా కట్టే మార్గానికైతే ప్రార్థించి కనిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి వచ్చి చేస్తాం, కానీ విడగొట్టే కార్యక్రమాలకి సేవకులు మేము రాకూడదు. మీరే చూసుకోండి, అన్నీ మీరే చూసుకోండి. దేవునికి మహిమ చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను వినండి. ఈ లోక స్నేహం చెప్పాలందరూ, ఈ లోక స్నేహం దేవునికి వైరము. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువు. అవసరమా దేవునికి శత్రువులు అవటం?
దేవుడు మనకు శత్రువుగా మారితే ఏమైపోతాం మనం? దేవునికి మనం శత్రువుగా మారితే మనం ఏమైపోతాం? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చెప్పాలి. మూలవాక్యం మర్చిపోవద్దు. చేసిన ఎడల మీరు నాకు, చెప్పండి, మీరు నాకు స్నేహితులవుతారు. పరలోకముందున్న దేవుడు, ఎవరు సమీపించలేని తేజస్సున్న దేవుడు, మట్టి పురుగుల వంటి మనతో స్నేహం చేయడానికి ఇష్టపడి ఆయన దిగివచ్చాడు. చెప్పండి గట్టిగా, ఇష్టపడి పరము నుండి దీవికి దిగివచ్చాడు. ఈ రాత్రి నేను మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, దేవునితో స్నేహం చేయడం నేర్చుకుందాం. ప్రభుతో స్నేహం చేయడం నేర్చుకుందాం. లోకములో స్నేహితులు చాలా మంది ఉంటారు. బైబిల్ చెప్తుంది, నీ ముఖ్య స్నేహితుని యందు మలాకి 7:7 నీ ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. చివరికి నీ కౌగిటిలో పండుకున్న భర్తే కావచ్చు, భార్య కావచ్చు, వారి ఎదుట కూడా నీ నోటికి కాపు పెట్టుకోవాలి. నీ కౌగిటనున్న దాని యందు కూడా, నీ కౌగిటనున్న పురుషుడే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కౌగిటనున్న వారి ఎదుట కూడా నీ నోటికి కాపు పెట్టుకోవాలి. అన్నీ కూడా వారికి చెప్పడానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఏ మనుషులు మనకు సహాయం చేయరు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. శృతి మించి నమ్మినా, శృతి మించి స్నేహం చేసినా ఖచ్చితంగా ఒకరోజు నిన్ను ఒంటరి వాళ్ళు చేస్తారు, నిన్ను అనాథని చేస్తారు, నిన్ను ఇబ్బంది పరుస్తారు, నిన్ను మెచ్చుకున్న వారి నిన్ను నొప్పిస్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ హృదయానికి చాలా గాయాలు తగిలాయి. ఇగో ఈ హృదయానికి కూడా చాలా గాయాలు తగిలాయి. 1 కాదు 2 కాదు, 100,000. 27 సంవత్సరాలు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి 1996వ సంవత్సరం బాప్తిసం పొందాను. 96, 97, 98, 98లో ప్రభు పాదాల దగ్గరికి వస్తే నేటికి ఈ రోజుకి 27 సంవత్సరాలు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి సేవకు వచ్చి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. 27 సంవత్సరాల్లో ఈ యొక్క హృదయానికి ఎన్ని గాయాలు, ఎంతమంది గాయపరిచారో, ఎంతమంది బడిసెలు తీసుకొని పొడిచినట్లుగా పొడవలేదు, కానీ అంతకంటే ఎక్కువ నొప్పి కలిగేటట్టుగా హృదయానికి గాయపరిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి మీకు కూడా ఉండవచ్చు. మీరు నమ్మిన వారు మిమ్మల్ని కూడా మోసం చేసి ఉండొచ్చు. మిమ్మల్ని అడ్డం పెట్టి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాలు అందరిలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా, ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. నిరంతరం నీతో స్నేహమే, నిరంతరం నీతో స్నేహమే, యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఎవరితో స్నేహం? యేసుతో స్నేహం. ప్రపంచంలో ఎవరైనా యేసుతో స్నేహము చేసి నేను నష్టపోయాను, యేసుతో స్నేహము చేసి
నేను అనాథినైపోయాను, యేసుతో స్నేహం చేసి నేను దిక్కులేని వాడనైపోయాను, దిక్కులేని దాన్ని అయిపోయి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో యేసుతో స్నేహం చేస్తే మన స్థాయి మారిపోతుంది. కూడా చెప్పట్లు. యేసుతో మనము స్నేహం చేస్తే మన స్థాయి మారిపోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తండ్రైన దేవుడు మనందరిని ఎందుకు పిలిచాడు తెలుసా? తన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసమునకు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. కుమారుడు యొక్క సహవాసం కొరకు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయన చెప్పిన మాట వినడానికి, మనము ఆయనకు స్నేహం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ పాట నేను గత 12 సంవత్సరాల క్రితం రాసుకున్నాను. నిరంతరం నీతో స్నేహమే అని అందరూ. నిరంతరం నీతో స్నేహమే యేసయ్యా, 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 యేసయ్యా. నాలో నీవుంటే, నీలో నేనుంటే భయమేమి నాకు లేదు. 6-8 నాతో నీవుంటే, నీతో నేనుంటే కొదువేమి నాకు రాదు. నిరంతరం నీతో స్నేహమే, నిరంతరం నీతో స్నేహమే యేసయ్యా. అందరూ యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. నిరంతరం యేసుతో స్నేహం. అప్పటికి నేను నా తల్లిని పోగొట్టుకున్నాను, నా తండ్రిని పోగొట్టుకున్నాను, ఒక అనాథగా మారిపోయాను. ఎక్కువ ప్రతిరోజు మా అమ్మతో మాట్లాడేవాడిని, అమ్మతో మాట్లాడకుండా ఉండలేను. అప్పటికే 2005లోనే అమ్మను పోగొట్టుకున్నాను. 2011లో మా నాన్నగారిని పోగొట్టుకున్నాను. ఒంటరి అయి ఏం అర్థం కాని పరిస్థితుల్లో దిగులు పడుతూ, విచారపడుతూ, దిగులుతో ఉంటున్న సందర్భంలో ప్రభువు అన్నాడు, నేను నీకున్నాను. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక కలలో నేను ఈ పాటలో పెట్టే నా పదాన్ని, కనులారా నిన్నే చూడాలని ఆశ కలిగేను నా మదిలో. అదే కనులారా నిన్ను చూడాలని ఆశ కలిగేను నా మదిలో. నా కలలో నీవే కనిపించావయ్యా, నా కలతాలన్నిటినీ తొలగించావయ్యా. నాలో నీవుంటే, నీలో నేనుంటే కొదువేమి నాకు లేదు. నాతో నీవుంటే, నీతో నేనుంటే కొదువేమి నాకు రాదు. నిరంతరం నీతో స్నేహమే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు ఈ రాత్రి.
ఈ లోక స్నేహం చేస్తే ఆయనకు మనం శత్రువులు. మనము శత్రువులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయి తండ్రిన దేవునితో మనల్ని సమాధానపరిచాడు యేసు రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సమాధానపరచబడిన తర్వాత ఇక మనం ప్రతిరోజు ఎవరితో స్నేహం చేయాలి? అందరూ మాట్లాడాలి. ఎవరితో స్నేహం చేయాలి? యేసుతో మన స్నేహం. పక్కన వారికి చెయ్యొచ్చి చెప్పండి, యేసుతోనే మన స్నేహం. పక్కన వాళ్ళకి చెయ్యొచ్చమంటే నా వైపు చూస్తారు, నేను చేయిస్తానన్నా. నేను ఎందుకు ఇస్తాను మీకు? పక్కన వాళ్ళకి చెయ్యాలి. మీ ఎడం చేతులు కుడి చేయి పెట్టండి, లేదా కుడి చేతులు ఎడం చేయి పెట్టి ఏదో ఒకటి చేయండి త్వరగా. యేసు వాళ్ళతో చూసి చెప్పండి, యేసుతోనే మన స్నేహం. చెప్పండి, యేసుతోనే మన స్నేహం. యేసుతోనే మన స్నేహం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతోనే మన స్నేహం. ఈ లోక స్నేహం దేవునికి వైరం. అది ఎలాంటి స్నేహమైనా సరే. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూస్తే, ఈ లోకములో ఉన్న వాటిని దేనినైనా ప్రేమిస్తే వాళ్ళు దేవుని ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ. ఈ లోకములో ఉన్న వాటిని దేనిని ప్రేమించవద్దు. దేవుని మాత్రమే ప్రేమించాలి. నీ దేవుని మాత్రమే ప్రేమించాలి. ఎందుకు అంటే ఆయన మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టాడు. కూడా చప్పట్లు గట్టిగా. ప్రాణం పెట్టిన వాడు ఆయన మాత్రమే. ఈ లోకములో ఎవరు లేరు. పరలోకమందున దేవుడు నీకు తండ్రి. అందరు చెప్పండి, పరలోకమందున దేవుడు. కొంచెం గట్టిగా చెబితే ఏమైందో, పరలోకమందున దేవుడే నా తండ్రి. ఇలా గుండెల మీద చేపెట్టుకుని చెప్పండి, పరలోకమందున దేవుడే నా తండ్రి. మరోసారి చెప్పండి, పరలోకమందున దేవుడే నా తండ్రి. మరోసారి, పరలోకమందున దేవుడే నా తండ్రి. తండ్రి కాబట్టే నీ కొరకు ప్రాణం పెట్టాడు. తండ్రి కాబట్టే నీ అవసరాలన్నీ తీరుస్తున్నాడు. హల్లెలూయా. అవసరాన్ని తీరుస్తున్నాడా? ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 ఏముంటో తెలుసా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములో తీర్చును. Whatever your family needs, whatever your family needs, whatever your children's education needs, He will provide in the glory of Jesus Christ. He will provide always whatever our family needs. Nobody can help us in the world. Why? Because this world is our enemy. ఈ లోకమే మన శత్రు. Jesus Christ, Lord of all, He is Father of all. చప్పట్లు కొట్టండి గట్టిగా. Father of all, Father of you, Father of me, Father of entire world people. ప్రపంచములో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి దేవుడు తండ్రి. ఆమేన్ చెప్పండి గట్టిగా. Not only Christians, not only Muslims, not only Hindus, entire the world people. His creation, He is a creator, He is a provider, He is a protector. సర్వజనులను కాపాడువాడు, అనుగ్రహించువాడు, సృష్టించినవాడు ఆయనే. జీసస్ క్రైస్ట్ ఈస్ ఫాదర్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు మనందరి తండ్రి.
అందుకే మన ప్రతి అవసరములు ఈ లోకములో నీ తండ్రి, నిన్ను కన్న నీ తండ్రి, నిన్ను కన్న నీ తల్లి ఎంతవరకు నీ అవసరాలు తీరుస్తుంది? పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, అమ్మా 1,00,000 రూపాయలు సాయం చేయవే, అమ్మా 10,000 సాయం చేయవే, మీ అల్లుడికి పనికి లేదు, సాయం చేయండి. సిగ్గులేదానా, నీకు పెళ్లి చేశాను, చదివిచ్చాను, అన్నీ చేశాను, కట్నం ఇచ్చాను, మళ్ళీ వచ్చి అడుక్కుంటావు ఎందుకే అని అంటదా లేదు తల్లి? అంటదా లేదా? తండ్రి ఏమంటాడు తెలుసా? నానా మీ కోడలికి పని లేదు, నాకు పని లేదు, కొంచెం కష్టంగా ఉంది, ఒక 10,000 నాన్న అంటే నానేమంటాడు? అదే నేను చదివిచ్చా, పెళ్ళి చేశా, ఇల్లు కట్టి పెట్టా, ఇంకా ఏం కావాలరా మీకు? ఇంకా నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు తండ్రి? అంటాడు లేదా? ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు కొంతవరకే మన అవసరాలు తీరుస్తారు, కానీ పరలోకమందు మన తండ్రి ఉన్నాడు. కొట్టో, పరలోకమందు మన తండ్రి ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఓన్ ఫాదర్ అస్. మనకి ఆయన సొంత తండ్రి. నీకేం కావాలన్నా దేవుని సన్నిధిలో మోకరించి అడగటమే నీ పని. ఎనఫ్, అంతే, అడగటమే నీ పని. God will provide every needs. God will provide everyone needs through the glory of Jesus Christ. యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరాలు తీరుస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రతి అవసరాలు. లోకంలో ఒక సామెత ఉంది, డబ్బు ఏమైనా చేస్తుంది. డబ్బు ఇంగ్లీష్లో భలే ఉంటుంది ఈ సామెత. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ గాడ్ మేక్స్ ఎవ్రీథింగ్స్. డబ్బు అనేక విషయాలు చేస్తే దేవుడు అన్నీ చేస్తాడు. చప్పుడు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. మీరు ఈ కోట ముగించుకొని ఇంటికి వెళ్ళబోయే లోపులో ఈ యొక్క నెలలోనే మీ అవసరాలు మొత్తం తీర్చుకోవడానికి మీ సహాయము పరలోకం నుంచి ప్రభు పంపుతున్నాడు. అది మార్గములో ఉన్నది. కొద్ది క్షణాల్లో, కొద్ది గంటల్లో, కొన్ని రోజుల్లో ఆ సహాయము నిన్ను రీచ్ అవబోతుంది. చపడగొట్టు గట్టిగా. నమ్మిన వాడు మహిమను చూచుదురుగాక. నమ్మిన వాడు మహిమను చూచుదురుగాక. ఈ నెలలోనే, ఈ రోజుల్లోనే అద్భుతాలు మీ జీవితంలో నా ప్రభువు చేయునుగాక. నమ్మిన వారు దేవుని మహిమను చూడబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి, బిగ్గరగా చెప్పుకోండి. నీవెదురు చూస్తున్న డబ్బు నీకు రాబోతుంది. నీవెదురు చూస్తున్న సంబంధం నీకు రాబోతుంది. నీవెదురు చూస్తున్న ఉద్యోగం నీకు రాబోతుంది. ఈ రాత్రి దైవజనుడిగా ప్రవచిస్తున్నాను, మీ ప్రతి అవసరాలు యేసు సర్వశక్తి గల నామములో తీర్చబడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడిని జరిగించును గాక. అద్భుతాలు జరిగించును గాక. ఆశ్చర్యకార్యాలు జరిగించును గాక. నీ ఒంటికి, నీ ఇంటికి పట్టిన రోగం నిన్ను విడిచి పారిపోవును గాక. హల్లెలూయా. దురాత్మలు నిన్నేమి చేయలేవు. మాంత్రిక కట్లు నిన్నేమి చేయలేవు. నీ అనారోగ్యం నిన్నేమి చేయలేదు. నీ రోగానికంటే, నీ సమస్య కంటే గొప్పవాడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. కొట్టు చెప్పండి గట్టిగా. రిసీవ్ 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 ద పవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. anointing come upon them right now in the name of Jesus. అద్భుతమైన శక్తి మీ మీదకి దిగివచ్చును గాక. అద్భుతములు చేయు శక్తి మీ మీదకి దిగివచ్చును గాక. మీరు మోకరించిన వెంటనే దయ్యాలు మీ ఇంటిలో, ఒంటిలోంచి పారిపోవును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మహిమను మీరు కళ్ళారా చూచుదురుగాక. కళ్ళారా చూచుదురుగాక. 7వ నెలలో దేవుని మహిమ నీ కన్నులు, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ చేతి పని మీద, నీ ఉద్యోగం మీద ప్రకాశించును గాక.
ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించునుగాక. నీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు కొంతవరకు మాత్రమే మనకు సహాయపడతారు. కానీ పరలోకమందున్న తండ్రి ఉన్నాడే, ఎందుకు మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు? నశించిన దాని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు, తెలుసుగా లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం తెలుసు కదా. నశించిన దానిని మనుష్య కుమారుడు వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు మనల్ని? మనం వెతుక్కుంటూ ఆయన దగ్గరికి రాలా, ఆయనే మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. నీ కుమారుడు స్కూల్కి వెళ్ళి ఇంటికి రాకపోతే నువ్వు వెతికేది ఎవరు? నువ్వా లేకపోతే పక్కింటి వాళ్ళ? స్కూల్కి వెళ్ళి నీ కూతురు కానీ నీ కుమారుడు కానీ ఇంటికి రాకపోతే, ఆ రాత్రి అంతా రాకపోతే నువ్వు నిద్రపోతావా? ఏ తండ్రి అయినా వెతకడానికి ఎవరు వెళ్తారు? తల్లే కదా, తండ్రి కదా. వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళ చిన్న ఆయన పోతాడా? వాళ్ళ పెద్దనాయన పోతాడా? వాళ్ళ అన్న పోతాడా? పోనీ వాళ్ళ అక్క పోయిద్దా? మా చెల్లెలు పోయింది ఎత్తుకొని వద్దామని. పోతే పోయిందిలే, రేపు నుంచి ఉన్నది మొత్తం నేనే తినొచ్చు అని అనుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి కాబట్టే కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల నుంచి వెతుక్కుంటూ వచ్చాడు మన కోసం. కోట్లే, లక్షలు కాదు, కోట్ల కిలోమీటర్ల నుంచి తండ్రి కాబట్టే వేదికి 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 వచ్చి నిన్ను నన్ను రక్షించాడు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. రక్షకుడైన యేసయ్యకు చప్పట్లు కొట్టి బహు ఘనముగా మహిమపరచు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచములో ఎవడు మనం వెతుక్కుంటూ రాలేదు. యేసు తప్ప నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఎవరు లేరు. ఎవరి పేరు చెప్పడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? జీసస్ క్రైస్ట్ ఫాదర్ ఆఫ్ ఆల్. జీసస్ క్రైస్ట్ ఫాదర్ ఆఫ్ యూ. యేసుక్రీస్తు నీ తండ్రి, మనందరి తండ్రి. ఆల్ ఆఫ్ us. ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. మనందరికైనా తండ్రి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు తండ్రి ఏమంటాడంటే, మీరు నాతో స్నేహం చేయండి. ఏమంటున్నాడు? మీరు మాట్లాడితే తొందరగా ముగిస్తారు. మీరు నాతో స్నేహం చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి దినవృత్తాంతాల గ్రంథములు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముందు ఇర్మియా గ్రంథం 9:23 చదవండి. ఇర్మియా గ్రంథం 9:23, 24. అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలంటే, భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయము జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ధనాన్ని బట్టి, డబ్బును బట్టి ఎవడు కూడా తన యొక్క బలాన్ని బట్టి అతిశయించకూడదు. తన యొక్క బలాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఎవరి యందు అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని పరిశీలనగా నన్ను తెలుసుకుంట యందు అతిశయించాలి. చప్పలు కొట్టండి గట్టిగా. నీ డబ్బు నీతోనే నశించిపోతుంది. నీ డబ్బు నీకు చెప్పకుండా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. ఐశ్వర్యము పొంద కోరవద్దు. ఐశ్వర్యం పొంద ఆశపడవద్దు. అది నీకు చెప్పకుండానే రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది.
అట్టి అభిప్రాయం నీకు ఉన్న ఎడల, అట్టి అభిప్రాయం నీకున్న ఎడల దానిని వదులుకొని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భూమి మీద కృప చూపుచున్న యెహోవాని నీవు పరిశీలనగా తెలుసుకుంటూ చేతనే నువ్వు అతిశయించు. ఎంతమంది నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? చాలామందికి యేసుప్రభు ఎవరంటే ఆర్ఎంపీ డాక్టర్ అయ్యా, కడుపుల నొప్పి వస్తే కడుపుల నొప్పి తగ్గిస్తాడు, చెవి నొప్పి వస్తే చెవి నొప్పి తగ్గిస్తాడు, తర్వాత ఇంకా ఏదో నడువుల నొప్పి వస్తే చేతుల నొప్పి తగ్గిస్తాడని. యేసుప్రభు ఆర్ఎంపీ డాక్టరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగాలు తగ్గించే వ్యక్తేనా? ఇక దేనికి పనికిరాడు ఆయన. అసలు ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఈ రాత్రి ప్రభు అంటాడు, ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయనతో ఉండాలి. రాజన్న గారికి నాకు దేవుడిచ్చినటువంటి ఆ స్నేహం ఎలాంటిది తెలుసా? మేమిద్దరం మాట్లాడుకున్నామంటే ఇక భార్య పట్టదు, పిల్లల పట్టరు, ఇంకెవరో పట్టరు. గంటలు గంటలు సాగిపోతాయి. ఒక్క చోట కూర్చున్నాం అనుకో, మీకు అలిసిపోవాలి కానీ మాకు అలుపు రాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఫస్ట్ మీరు తెలుసు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన విషయాలు కాదండి, ఆత్మ సంబంధమైన విషయాలే, సేవా విషయాలే, దేవుని వాక్య సంబంధమైన విషయాలే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే నా మనసులో మెదులుతున్నాయని ఆయన మనసులో మెదులుతూ ఉంటాం, ఆయన మనసులో మెదిలేయని నా మనసులో మెదులుతుంటాయి. ఎందుకంటే మా ఇద్దరికి ఒక సత్సంబంధమైన స్నేహం ఉంది కనుక ఒకరి గురించి ఒకరం అర్థం చేసుకోగలుగుతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. అలా దేవుడు నీకు అర్థం కావాలంటే దేవుని దగ్గర కూర్చోవాలి. మరియా, మరియా, నీవు అనేక పనులతోటి బిజీ అయిపోయావు తల్లి. మార్తా, మార్తా, నువ్వు అనేక పనులతో బిజీ అయిపోయావు. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. కొట్టు చెప్పండి, కొట్టు. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది మరియా. ఏమెన్నుకుందంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం. ఈరోజు దేవుడు ఆశించేది కూడా అదే. నీవు ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రభుతో ఒక 2-3 గంటలు కూర్చోవటం అలవాటు చేసుకుంటే ఇక నీకు ఏం కావాలో నువ్వు దేవుని అడగాల్సిన అవసరం లేదు. నీకు ఏమి కావాలో అన్నీ ఆయనకి తెలుసు, అన్నీ ఆయనకి నీకు సహాయం చేస్తాడు. నువ్వు నేను చేయాల్సిన పని ఒక్కటే, ప్రభుతో గడపాలి. స్పెండింగ్ విత్ గాడ్ మచ్ మోర్ టైం every day, every morning and evening we have to spending with the presence of God. దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో గడపాలి. then God will open every blessings upon your family. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనిపించు. ప్రతి ఆశీర్వాదం నీ తల మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయం 11వ వాక్యం. 16వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వేడుకుడి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. యెహోవాను ఆశ్రయించండి. ఆశ్రయించటము అంటే దేవునితో గడపడము. చెప్పాలి, దేవునితో గడపడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో గడపడం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలల్చు మేలు యోచించు నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే
మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక్క గంటైనా నా బిడ్డలు నాతో మాట్లాడతారేమో, ఒక్క 2 గంటలైనా నా బిడ్డలు నాతో మాట్లాడతారేమో, ఒక్క 4 గంటలైనా నా బిడ్డలు నాతో మాట్లాడతారేమో, ఒంటరిగా నన్ను కలుసుకుంటారేమో. నేను అనేక ఆశీర్వాదాలు నా బిడ్డల కోసం దాచి ఉంచాను. నేను అనేక దీవులు నా బిడ్డల కోసం దాచి ఉంచాను. వారు నా దగ్గరకు రాకనే, నన్ను అడగకయ్యే వారు పొందుకోలేకపోతున్నారు. వారు నా సన్నిధిలో కూర్చోకనే చాలా ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారని ఎన్నో రోజుల నుంచి ప్రభు ఎదురు చూస్తున్నారు. తెలుసా మీ అందరి కోసం? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎంతమందికి అర్థమైంది? 1996వ సంవత్సరం నేను నా జీవితాన్ని ప్రభుకు అప్పగించాను. నాకు అప్పుడు 13 సంవత్సరాల వయసు. When I 13 years old, I give my life to Jesus Christ. From that day until now, He is provided me whatever my needs. He is provide me whatever my family needs. He is protect me whatever, wherever I go, wherever I stand for Him. ఎక్కడికి నేను వెళ్ళినా ఆ దినము నుండి ఈ దినము వరకు ప్రభు నన్ను కాపాడుతూ నా ప్రతి అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. చెప్పులు కొట్టండి గట్టిగా. నా ప్రతి అవసరతలు. మా నాన్న నేను అడిగాను, నాన్న నన్ను విమానం ఎక్కించవే అని. నాకు అంత స్థాయి లేదరా అన్నాడు. మా నాన్న చనిపోయినాక ఆ నాన్న ఎక్కించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాన్న నాకు సైకిల్ కొని పెట్టవని అడిగాను. మా నాన్న నాకు సైకిల్ కూడా కొని పెట్టలేకపోయాడు. రాజన్న గారు, మా నాన్న నాకు సైకిల్ కూడా కొని పెట్టలేకపోయాడు. నా స్థాయి అది కాదురా అన్నాడు. సైకిల్ కొని పెట్టలేని స్థాయి అది కాదు. నా పాత సైకిల్ ఉందిగా, దాన్నే వాడుకొని స్కూల్కి వెళ్ళయ్యా. నీకు నేను కొత్తగా సైకిల్ కొని పెట్టలేను అని అన్నాడు. కానీ ఈ నాన్న కారులే కొని పెడుతున్నాడు. చెప్పండి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మా నాన్న నన్ను కన్న తండ్రి నాకు జీవితాన్ని ఇచ్చాడు, సంతోషమే. నాకు భక్తి నేర్పించాడు, జీవన దేవుణ్ణి పరిచయం చేశాడు, అంతవరకు సంతోషమే. ఈ లోక సంబంధమైనవి ఎక్కువగా నేను కోరుకున్నంతగా నాకు ఇవ్వలేకపోయాడు. కానీ పరలోకమందున నాన్న కొట్టాలి. మరి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఈ నాన్ని ఒక్క విమానం ఎక్కించమంటే ఈ నాన్న ఎక్కించలేకపోయాడు మా తండ్రి. కానీ పరలోకమందున నాన్న అనేక దేశాలు తీసుకెళ్ళాడు. ఇప్పటికీ 19 దేశాలు తీసుకెళ్ళాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 19 రకాల విమానాలు ఎక్కించాడు ఆ నాన్న. అందుకే ఆ నాన్న దగ్గర కూర్చుంటే మీకు అన్నీ దొరుకుతాయి. మీ అవసరాలు ఎవరికి చెప్పమాకండి. ఈ రోజు నుంచి నీ భర్తకి చెప్పమాకండి నీ అవసరాలు, నీ భార్యకి చెప్పమాకండి, నీ పిల్లలకి చెప్పమాకండి, ఇరుగు పొరుగు వారికి చెప్పమాకండి, నేను కన్నవారికి పోయి చెప్పమాకండి. మాకు అది కుది ఉంది ఇది కుది చెప్పొద్దు.